ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇప్పుడు యూట్యూబ్లో వినే వాళ్ళని బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, వీరు చేయి ఎత్తి ఉంటుండగా తండ్రి, ప్రభా మీ యొక్క జ్ఞానపు ఆత్మ, ప్రత్యక్షపు ఆత్మ నాయన వీరిలో ఇప్పుడే దిగివచ్చునుగాక. ప్రభా, మీ వాక్యంలోని సత్యాలు వీళ్ళకి అర్థమవునట్లు నాయన కృపను చూపించండి. నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా మీకు దగ్గర అవడానికి కృపను చూపించండి. యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒకటి, మా అమ్మకు బాగలేకుండే, బట్ ఇక్కడ నిలబడి లాస్ట్ వీక్ మీరు విన్న వాళ్ళకు నేను ఒక మాట చెప్పాను. Satan is defeated in my life. Hallelujah. Amen. Hallelujah. Satan is permanently defeated. అది గుర్తుపెట్టుకోండి. నా జీవితమే కాదు, మీ జీవితాలన్నిట్లో కూడా అంతే. మీరు గుర్తించాలంతే. ఎవరైతే కాన్షియస్గా ఉంటారో వాళ్ళకి అది జరుగుతుంది. Satan is defeated permanently in our lives. ఒకటో యోహాన్ భక్తుడు రాసే మాట ఏంటంటే, దిస్ ఇస్ ది రీజన్ వై ది సన్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ అంటాడు. అంటే యేసు క్రీస్తు లోకానికి వచ్చిన కారణం ఏంటంటే, సాతాను యొక్క కార్యములన్నింటినీ లయపరచుటకే ఆయన వచ్చిండు. టు డెస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ ది డెవిల్. డెస్ట్రాయ్ అంటే నాశనం, కంప్లీట్గా. అంటే యూ కాంట్ రీబిల్డ్ అగైన్. అది మనం గుర్తించాల. సేటన్ నా జీవితంలో వాడి యొక్క పనులన్నీ నాశనమైనవి, వాడి క్రియలు నాశనమైపోయాయి. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ యూ రిలీజ్ ది వర్డ్, ఎప్పుడైతే నువ్వు ఆ మాట విడుదల చేస్తుంటావో, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఇన్ ది సేమ్ వే, ఎవరైనా కూడా సిక్నెస్ అనేది కొంచెం సిమ్టమ్స్ అనిపించినా కూడా నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, యూ షుడ్ డిక్లేర్ వన్ థింగ్. నేను ఎప్పుడు చేసే పని అది, మై బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ ది హోలీ గోస్ట్ అని చెప్తాను నేను. నా శరీరము దేవుని ఆలయము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాలో ఉంటున్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ మూడు మాటలు చాలు. ఇప్పుడు దొంగ ఉంటాడు, దొంగతనం చేయాలని పోతుంటాడు. ఆ ఇండ్లు పోలీస్ కమిషనర్ ఇండ్లు అని తెలిసింది అనుకోండి, వాడు పోతాడా దొంగతనానికి? ఏం చేస్తాడు? అసలు ఈ వీధే కాదు, ఇంకో పక్క ఎక్కడికొని పోదామంటాడు. అర్థమైందా? ఇన్ ది సేమ్ వే యూ షుడ్ డిక్లేర్, నా శరీరము దేవుని ఆలయము. వాడు సేటన్ ఏం చేస్తాడు? అనారోగ్యత లేకపోతే ఏదైనా సమస్య తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు డిక్లేర్ చేసేప్పుడు యు ఆర్ కాన్షియస్ అనే వానికి అర్థమవుతుంది. నాలో దేవుడు ఉన్నాడు అనే మాటను విడుదల చేస్తున్నప్పుడు వాడేం చేస్తాడు? రావాల్సిన వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం పలకాల. క్రిస్టియన్ అంటే నోరు తెరిచి పలకాల. క్రైస్తవుడి అన్నప్పుడు నువ్వు నోరు తెరిచి పలకాల. పలకకుంటే ఏమి జరగదు. నేను నమ్ముతున్నానులే, ఏమి కాదు. నువ్వు నోరు తెరిచి పలకకపోతే ఏమి జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో మా మదర్ విషయంలో నేను ఒకటే చెప్తాను, ఏమంటే, షీ విల్ లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసమే. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరము మేము సువార్త కోసమే, మేము దేవుని కోసమే. మేము రాప్చర్ వచ్చేంత వరకు మేము ఎంతమందిని దేవుని వైపు తిప్పగలమో, ఎంతమందిని మాతో పాటు రాప్చర్ తీసుకోగలమో, దేవుని యొక్క కృపను బట్టి అంతమందిని మేము తీసుకుపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, ఐఎమ్ బీన్ ప్రమోటెడ్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. హల్లెలూయా. అండ్ ఎక్కడో కాదు, ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడో వేస్తారు అనుకుంటారు. కాదు, కర్నూలులోనే. నేను ఇప్పుడు ఇది ఒక్కరోజే జరిగిన విషయం కాదు, నేను చాలా మందికి చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే 2021 ముందు నుంచి కూడా మ్యాండేటరీ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ జరిగాయి డాక్టర్స్ విషయంలో. నాకంటే ముందు 2-3 వరకు ఆగిపోయాయి. అప్పుడు కూడా అన్నారు, నువ్వు ట్రాన్స్ఫర్ అవుతుందంటే నాకు కాదు ఇదే పలుకుతుంటా, నాకు ట్రాన్స్ఫర్ రాదు. అందరూ ఎట్లా చెప్తావా? నాకు రాదు. ఎందుకు? దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీతిమంతుడు, తీసి చదవండి ఎవరైనా, ఊరికే వినడం కాదు, చూడండి, చూసి చెప్పండి. ది రైచస్ షల్ నెవర్ బి రిమూవ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏముంది? నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. నీతిమంతుడు ఎన్నడూ. హల్లెలూయా. నేను నా సొంత నీతితో నీతిమంతుని కాదు, నా సొంత మంచి క్రియలతో నీతిమంతుని కాదు, యేసుక్రీస్తుని బట్టి నీతిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు అన్బ్రేకబుల్ నీతి ఇది మనది.
ఎవరు మనల్ని ఏం చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే పలుకుతున్నా. 2021లో జరిగాయి, 22లో కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అన్నారు, నాకు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. లేదు. 23లో కూడా అన్నారు, నాకు రాదు. ఒకరోజు ఏమన్నారంటే ఇంక అందరూ కూర్చొని మీటింగ్ లాగా పెట్టి, అసలు నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు నీకు ప్రమోషన్ వస్తే ఎక్కడికి పోతావు, ప్రమోషన్ వచ్చినా కర్నూలులోనే, పోస్టులు లేవు కదా అని వాళ్ళు. పోస్టే లేనప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు అంటే, లేదు నేను కర్నూలులోనే ఉంటాను. ఎలా ఉంటావు? మన నోటి మాటతో బ్రతుకుతాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది నమ్మి నువ్వు పలుకుతావో అది నీకు పని చేస్తుంది. దేవుని కృపను బట్టి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది కర్నూలులో ఎస్టాబ్లిష్ చేయబడి, ఇప్పుడు దాంట్లో పోస్ట్ క్రియేట్ చేయబడి, ఆమేన్, ఆ పోస్ట్ కూడా అక్కడ చూపించి నేను సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ది వర్డ్ విల్ వర్క్. నువ్వు ఏమి పలుకుతావో అది జరుగుతుంది. పరిస్థితులను బట్టి పలకూడదు. మనకు వ్యతిరేకంగా పరిస్థితులు పోతున్నాయి కాబట్టి మనం ఆ పరిస్థితి ఎంత అయిపోయిందిలే అనడం కాదు. నో, పరిస్థితులకు అగెయిన్స్ట్గా మాట్లాడడం నేర్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్ అనేది ఏంటంటే విశ్వాసం అన్నది నీవు నీకు ఇష్టం వచ్చినట్లు ఏ పరిస్థితినైనా మార్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన సాధనము. ఒక క్రైస్తవునికి దేవుడిచ్చిన సాధనం. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి సాధనమే విశ్వాసం. హల్లెలూయా. కర్నూలులో వరదలు వచ్చినాయి 2009లో, గుర్తుందా మీకు? కర్నూలులో అన్ని నీళ్ళు వచ్చేసినాయి. అందరికీ వచ్చేస్తాయి అందరికి ఖాళీ చేయాలన్నారు. మా ఇంటి దగ్గరికి రాకముందే ఆ 2-3 లైన్ల ముందే వెళ్ళి ఆ నీటితో మాట్లాడినా. ఎందుకు? యేసుప్రభు కొండతో మాట్లాడిండు కదా. ఏమని? కొండతో, చెట్టుతో మాట్లాడిండు. ఎవరు ఈ పండ్లు తినకూడదు అంటే నాశనం అయిపోయింది. తర్వాత శిష్యులు అడిగారు, అయ్యా ఈ చెట్టు ఇది అయిపోయింది అంటే ఆయన ఏమన్నాడు? యేసుప్రభు, ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయడం అని చెప్పి తన మనసును సందేహింపక తాను చెప్పున్నది జరుగునని నమ్మినడలా అది వానికి నిశ్చయంగా జరుగుతుంది. సో నేనేం చేశాను? నీటితో పోయి మాట్లాడినా, నీరు మా ఇంటికి రావడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మా ఇంటికి మాత్రం రావడానికి వీల్లేదు. చలో, ఏమైపోయింది? మేము మటన్ బిర్యానీ చేసుకొని తింటున్నాం ఆ రోజు. నేనే చేశాను, కూర్చొని మంచిగా. నేను బాగా చేస్తాను వంట. ఓకే, ప్రజలాడు ఒకరోజు ఎప్పుడైనా ఈ భోజనం కాకుండా ఆ భోజనం కూడా పెడదాం. సో మంచిగా తింటున్నప్పుడు పోలీసులు అందరూ వచ్చి, లేదు ఖాళీ చేయాల్సిందే, ఇక్కడ కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఒక 2 రోజులు మీరు వెళ్ళిపోవాలా, మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే. ఇంకప్పుడు మేము మాకున్నటువంటి వస్తువులు కొంచెం మినిమం థింగ్స్, బైబిల్ ఇట్లాంటివి కొన్ని 2 జతలు బట్టలు తీసుకొని వి మూడ్ అవుట్. బయటికి వెళ్ళేప్పుడు కూడా ఆ గేట్ తలుపు దగ్గర నిలబడుకొని ఇదే ప్రకటించిన, నా ఇంటికి నీళ్లు రావడానికి వీలేదు. చలో వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం నుంచి ఫోన్ కాల్స్, మీ ఇంటి ముందు బోట్లలో పోతున్నారు, అందరూ తెప్పలలో పోతున్నారు, నీళ్ళు వచ్చేసినాయి, మునిగిపోయింటాయి. మనం ఏం పలకాలా? నా ఇంటికి రాదు. ఇదే పలుకుతుండిన. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు అనుకుంటున్నారు, వీడేం కొంచెం మెంటల్, వీడికి ఇంటి ముందు నీళ్ళు బోటు పోతుందంటే వీడు ఏమిట్లా, లేదు మా ఇంటికి రావు అని చెప్తారు. అందరూ ఫోన్ చేస్తున్నారు. నెక్స్ట్ డే కూడా ఫోన్ చేశారు. అయితే నెక్స్ట్ డే ఇంకొకటి ఏం చేసిండంటే ఫోన్ చేసి, మీ ఇంటికి పైకి ఒక గీత మార్క్ కనిపిస్తుంది, అక్కడి వరకు వచ్చింటాయి నిన్న రాత్రి, నేనేమి మా ఇంటికి రావు. ఇదే మాట. ఒక 2 days తర్వాత ఓనర్ ఫోన్ చేసిండు, సార్ మీరు రావాలా అంటే, సార్ ఏం నీళ్ళు వచ్చిండవులే అంటే, సార్ నాది సార్ ఇండ్లు, ఏమన్నా అంటే నాది పోతుంది రండి అంటే, సరే అని వెళ్ళి చూసేప్పుడు తలుపు తెరుస్తుంటే మా బంధువు ఒకడు వచ్చి చూసిండు. వాడికి ఆత్రంగా ఉంది, నీళ్ళు ఎంత వచ్చినాయి, ఏమైనాయి, బురద వచ్చిందా, ఏమైనా చెడిపోయినాయా చూద్దామని. పాపం చాలా డిసప్పాయింట్ అయింది వాడు, నీళ్లు రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. పక్క ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, నా ఎదురింట్లో నీళ్ళు వచ్చినాయి, నా వెనక ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, నా ఇంటికి నీళ్ళు రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదురుకు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. హల్లెలూయా. మనం అటువంటి దేవుణ్ణి మనము పూజిస్తున్నాం. లోకంలో తిక్క అనుకోవచ్చు, పిచ్చి అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. వీఆర్ మ్యానియాక్స్, జీసస్ మ్యానియాక్స్, వర్డ్ మ్యానియాక్స్. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ఇద్దరు మనలో ఉన్నారంటే వీఆర్ ఇండెస్ట్రక్టబుల్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చూద్దాం.
కాగా పిలువబడిన వారు అనేకులు, ఆ. ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఆమేన్. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు మాత్రం కొందరే. కొందరే. లాస్ట్ వీక్ నేను ఒక వాక్యం చెప్పాను, దేవుని పిలుపు మరియు కృపావరములు అనే వాక్యం. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే ఆ లాస్ట్ వీక్ మెసేజ్కి వెళ్ళి వినండి, అండ్ దట్ విల్ బీ షూర్లీ ఎ బ్లెస్సింగ్. అయితే లాస్ట్ వీక్ దేవుని పిలుపు గురించి చెప్పాను. ప్రతి ఒక్కరము యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరము దేవుని పిలుపులో మనకు కూడా భాగం ఉందనే విషయం నేను చెప్పి ఉంటున్నాను. అయితే ఇక్కడ యేసు ప్రభు ఒక స్పెసిఫిక్గా చెప్తున్నాడు అన్నమాట. పిలువబడిన వారు ఉన్నారు, తర్వాత ఇంకొక సెట్ ఏంటి, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు. అంటే పిలువబడిన వాళ్ళ కంటే కూడా ఏర్పరచబడిన వాళ్ళు ఇంకొక హోదా. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. రోమీయులకు రాసిన పత్రిక 8:30 చూద్దాం ఒకసారి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఆమేన్. ఆమేన్. దేవుడు ఏం చేసిందంటే, భూమికి పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే మనందరి పేర్లు దేవునికి తెలుసు. మనం ఎవరము, మన జీవితాలు, మనం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మనము ఎత్తబడాలి. నేను చనిపోవాలనే మాట నాకు ఇష్టం లేదు, తీసేసిన. ఆమేన్. మనము రాప్చర్లో ప్రతి ఒక్కరం ఎత్తబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరైనా చనిపోవడానికి వీల్లేదు, మనం రాప్చర్లో ఎత్తబడాలి. దేవుడు ఆ కృపనిచ్చిండు మనకు. ముందుగా ఆయన నిర్ణయించిండు, వీళ్ళందరూ పలానా వీళ్ళందరూ కూడా పుట్టాలి, వీళ్ళందరూ కూడా రక్షింపబడాలి అనేది దేవుడు నిర్ణయించిండు. దాని ప్రకారము దేవుడు నిర్ణయించిన తర్వాత అందరిని పిలిచిండు. ముందుగా నిర్ణయించిండు, నేను ఎవరెవరిని పిలవాలి అనేది నిర్ణయించుకున్నాడు. పిలిచిండు. పిలిచిన వారిని అందరినీ ఏం చేసిండంట, నీతిమంతులుగా తీర్చిండు. ఆమేన్. నీతిమంతులుగా తీర్చిన వాళ్ళను మహిమపరిచిండు. ఇప్పుడు ఒక ప్రశ్న అన్న, మీరు చెప్తున్నారు అందరినీ నిర్ణయించిండా దేవుడు జీవితంలో? అందరినీ నిర్ణయించిండు. భూమి మీద పుట్టే ప్రతి ఒక్కడు కూడా దేవుని ఉద్దేశంలో రక్షింపబడాలి అన్నది దేవుని యొక్క కోరిక. మనుషులలో ఏ ఒక్కరు నరకానికి పోకూడదు అనేది దేవుని యొక్క కోరిక. మరి ఎందుకన్నా లోకంలో అందరు పోతున్నారు? కారణం ఏంటంటే, చాలామంది అలా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, సరైన వాక్యం లేకపోవడం, సరైనటువంటి అండర్స్టాండింగ్. జనాలు ఎవరైతే సేవకులు వాళ్ళని అప్రోచ్ అవుతున్నారో సరిగ్గా చెప్పకపోవడం. ఓకే, ఒకటి ఆలోచిద్దాం. లోకమంతా రక్షింపబడిందా, రక్షింపబడలేదా? చెప్పండి. రక్షింపబడిందా లేదా? రక్షింపబడింది. దేవుని వ్యూలో ప్రతి ఒక్కరు రక్షింపబడినారు. ఎందుకు? ఆయన ప్రతి ఒక్కరి కోసం తన రక్తాన్ని చిందించిండు. వీళ్ళ కోసమే నేను సపరేట్గా, క్రిస్టియన్స్ కోసమే నేను, ఈ హిందూస్ ముస్లిమ్స్ కోసం లేకపోతే సిక్కుల కోసం లేదు అన్నట్లా లేదు. లోకమంతటి కోసం ఆయన చనిపోయిండు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఓన్లీ క్రిస్టియన్స్ను ప్రేమించను అనలేదు. అక్కడ ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. హల్లెలూయా. ఆయన కుమారుని, సొంత కుమారుని ప్రేమించిండు కాబట్టి సొంత కుమారుని మన కోసం ఇచ్చిండు, లోకం కోసం ఇచ్చిండు. దేవుని దృష్టిలో లోకమంతా కూడా రక్షింపబడింది. దేవుని వైపు నుంచి అంతా రక్షింపబడినట్టే లెక్క. ఇక్కడ ఎవరైతే ఆ రక్షణను స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వైపు నుంచి పని అయిపోయింది. ఆ పనిని స్వీకరించాల్సిన బాధ్యత ఎవరిదంటే మనది. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు, ఆ నీతిమంతులుగా చేసిన వారిని మహిమపరిచాడు అని దేవుని వాక్యము మనకు క్లియర్గా చెప్తుంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని చేత రక్షింపబడ్డారు. కానీ ఆ రక్షణను వాళ్ళు స్వీకరిస్తేనే వారు దాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఆమేన్. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో చెప్పమాట, యు హ్యావ్ నాట్ చోజన్ మీ. మీరు నన్ను ఎన్నుకోలేదు. మనం ఎవరం యేసు ప్రభువును ఎన్నుకోలేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టే మనకు సువార్త వచ్చింది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టే మనము ఈరోజు రక్షణను, రక్షణ ఫలాన్ని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన ఇంట్లో అనారోగ్యతను జయించడం అది రక్షణ ఫలం.
మనము అభివృద్ధిలో వెళ్ళడం అది రక్షణ ఫలం. హల్లెలూయా. హల్లెలూయా. పాజిటివ్ థింగ్స్, లోకంలో అన్ని ఉండే పాజిటివ్ థింగ్స్ అన్ని రక్షణ ఫలాలు. అవన్నీ ఒక క్రైస్తవుని జీవితంలో జరగడం. ఆమేన్. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుడు పిలవడం మాత్రమే కాదు. నేను చెప్తున్నాను ఆనెస్ట్గా, ఇక్కడ నా మాటలు వింటున్నందరూ, యూట్యూబ్లో నా మాటలు వింటున్నందరూ, మీరందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు పిలవడం కాదు, మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. యు ఆర్ ది చోజన్ ఆఫ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మీకు టాలెంట్స్ ఇవ్వడము ఇవన్నీ ఊరికే కాదు. మీలో టాలెంట్స్ ఉన్నా, మీలో ఇంకేమున్నా, దేవుడు ఎన్నుకున్నాడు. అది గుర్తించండి ఫస్ట్. మీరు ఎక్కడ పని చేయొచ్చు, బట్ దేవుడు ముందు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. సో దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవుని పిలుపును మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని పిలుపు ఉంది. దేవుడు రక్షణకు మిమ్మల్ని పిలిచిన రోజునే మీకు ఒక పిలుపు మీ జీవితంలో పెట్టి ఉంటున్నాడు. ఆమేన్. ఆ పిలుపు గురించి తెలుసుకోవాలంటే లాస్ట్ వీక్ మెసేజ్ మీరు వినండి. అయితే ఈ పిలుపు ఎందుకు ముఖ్యం మీ జీవితంలో అంటే, దిస్ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్ ఫర్ యూ. దిస్ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ బయట కొంటుంటారు, కట్టుకుంటారు. లేదు. వెన్ యూ వాక్ ఇన్ గాడ్స్ కాలింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఇన్సూరెన్స్ ఫర్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. ఆమేన్. ఆమేన్. అహరోనుకు ఒక ప్రీస్ట్ డ్రెస్ ఉండింది. అర్థమవుతుందా? ప్రీస్ట్కి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంది. అంటే అహరోను దేవుని యొక్క పిలుపులో నడుస్తున్న వ్యక్తి. ఆ డ్రెస్ ఉన్నంత వరకు అహరోను చనిపోడు. అది గమనించండి. దేవుడు ఏం చెప్తాడంటే మోషేకు, అహరోను టైం అయిపోయింది, అహరోను మీద ఉన్న డ్రెస్ తీసేసి అది తీసి ఎలియాజరుకు వెయ్యి, అప్పుడు ఆడు చనిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు తర్వాత చదవండి ఈ వాక్యం. ఎప్పుడైతే ఇంగ్లీష్లో మీరు బట్టలు ఇట్లా ఊడిగొట్టినట్టు చేయలేదు, అక్కడ హీ స్ట్రిప్డ్ ఆఫ్ అని ఉంది. స్ట్రిప్డ్ అంటే ఏంటి? లాగివేయడం. అహరోను మీద ఉన్న డ్రెస్ను మోషే లాగివేసిండు. అర్థమవుతుందా? లాగివేసిన తర్వాత వెంటనే ఆయన చనిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని కాలింగ్లో ఉన్నంత వరకు సేటన్ నిన్ను ముట్టలేదు. అహరోన్ జీవితంలో ఆ యొక్క డ్రెస్ ఉందనుకోండి, ప్రీస్ట్ డ్రెస్, హై ప్రీస్ట్ డ్రెస్ ఆయన మీద ఉన్నంత వరకు ఆయన చనిపోవటానికి వీల్లేదు, ఇంకా చనిపోడు. అర్థమవుతుందా? సో అది డ్రెస్ ఉంది అంటే ఏమర్థం అంటే, హీఈస్ ఇన్ ది కాలింగ్ ఆఫ్ గాడ్, హీఈస్ వాకింగ్ ఇన్ ది కాలింగ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ హిస్ లైఫ్ ఇన్సూరెన్స్. మీకు అందుకే చెప్తున్నాను, మీ జీవితంలో దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపులోనే నడవటానికి ప్రయత్నం చేయండి. నేను నడవాలి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించిండో, దేవుడు నన్ను ఎందుకు పిలిచిండో, ఈ లోకంలో నన్ను ఎందుకు పుట్టించిండో, ఆ కారణం నేను కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాల్సిందే అనేది మన మైండ్లో ఎప్పుడు కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. కొన్నిసార్లు ముసలోళ్ళం అయిపోయినా మేమేం చేయాలయ్యా, ముసలోళ్ళైనా నీకు పెన్షన్ వస్తుందా? దేవుని పని కోసం వాడు. ఆమేన్. ముసలోళ్ళైనా అయిపోయింది కాదు, నీకున్న దాంట్లో నువ్వు ఏదైనా చేయగలవు దేవుని కోసం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే 22వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఒక కథ చెప్తున్నాడు. ఒక రాజు తన కుమారుని యొక్క వివాహానికి సంబంధించిన విందుకు అందరిని పిలిచాడంట. పిలిస్తే కొందరు వచ్చారు, కొందరు రాలేదు అంటున్నాడు అక్కడ. అయితే ఈ వివాహము ఇదంతా ఏంటి అంటే, ఒక రాజు అన్నాడు. ఆ రాజు తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుని చిత్తం జరిగించి మనల్ని విమోచించి, ఆమేన్, శిలువ మరణాన్ని మొత్తం ఆయన అనుభవించి మనల్ని అందరినీ విమోచించి ఆయనను దేవుడు ప్రభువుగా నిర్ణయించిండు. కానీ యేసుక్రీస్తుకు పట్టాభిషేకం కానీ ఇది ఏది ఫంక్షన్ ఏది జరగలేదు. ఆయన 40 days తర్వాత లేచిన తర్వాత అలా వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఇప్పుడు విందు జరగాలి. విందు ఎప్పుడు జరగాలి?
విందు జరగడానికి ముందు యేసు ప్రభువును మీరు బాగా బైబిల్లో గమనించినట్లయితే యేసుక్రీస్తు చనిపోక మునుపు వరకు ఎక్కడ చూసినా యేసు యేసు అనే పదం ఉంటుంది. యేసు యేసు అనే పదం. మీరు ఎపిసోడ్స్కి వెళ్ళి చూస్తే ప్రభువు అని ఉంటుంది, మన ప్రభు అయిన యేసు అని ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుగాను క్రీస్తుగాను అంతవరకు కాదు. యేసు యేసు అనే పేరు ఆయన చనిపోయి తిరిగి లేనంత వరకు ఆయన యేసే, ఆయన ప్రభు కాదు. అప్పటికి ఆయన ఎప్పుడైతే తిరిగి లేచిండో అప్పుడు దేవుడు ఆయనకి ఏమి అర్హత ఇచ్చిందంటే, ఏమి క్వాలిఫికేషన్, ఏమి స్టాండర్డ్ ఇచ్చిందంటే ఆయన ప్రభువు మరియు క్రీస్తు అనే మాట ఆయనకి ఇచ్చింటున్నాడు. ఆమేన్. ఓకే, ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి. యేసునా ప్రభు అయిన యేసునా? ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు. బైబిల్లో యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, ప్రభు అయిన యేసు అనే మాట ఇంగ్లీష్లో లార్డ్ జీసస్ అంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి. కాబట్టి విశ్వాస మూలంన మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఏమన్నాడు మళ్ళీ? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసు, మన ప్రభువైన యేసు. నాకు ఈ రెవల్యూషన్ తెలియనంత వరకు నేను డియర్ జీసస్ అని మాట్లాడుకునేవాడిని. ఇది తెలిసిన తర్వాత డియర్ లార్డ్ జీసస్, హీస్ లార్డ్. దేవుడు ఆయన్ని లార్డ్ అన్నప్పుడు మనమందరం కూడా లార్డ్ అనే మాట వాడాలి. నా ప్రభువు. నువ్వు నోరు తెరిచి పలకాలి, నా ప్రభువు. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కూడా డియర్ లార్డ్ జీసస్ అనే పదం వాడండి. దట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. మీకు తెలుస్తుంది అది. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క వెడ్డింగ్ ఫీస్ట్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఇది జరగబోతుంది? బైబిల్లో ఒక మాట రాయబడింది, 1000 ఏళ్ల పరిపాలన అని. ఆమేన్. రెవల్యూషన్ చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2, 3, 6 వచనాలు చూద్దాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణంనకు అధికారం లేదు. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క రెండవ మరణంకి అధికారం లేకుండా ఉండాలి అంటే మనం యేసుప్రభు వచ్చినప్పుడు మనం అందరము రాప్చర్లో ఎత్తబడాలి. హల్లెలూయా. అందుకే నేను రిపీటెడ్గా చెప్తున్నాను, రాప్చర్. ఎందుకు చెప్తున్నాను? దేవుడు సంఘం ఎత్తబడుతుంది. మన స్థావరం ఇది కాదు, మనం దేవునితో ఉండాలా. ఆ 1000 సంవత్సరములు పరలోకంలో ఏం జరుగుతుందంటే విందే జరిగేది. మీరు గమనించండి ఆ మాట మరోసారి చదవండి. 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణంనకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మనం 1000 ఏండ్లు యేసుక్రీస్తుతో పాటు మనం పరిపాలించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలిచి ఉంటున్నాడు. ఆమేన్. ఇది గుర్తించండి. ఓకే, మీరు అనుకోవచ్చు, బ్రదర్ అది ఇంకా ఇప్పుడు అది అయ్యేది, ఇప్పుడు మనం ఈ లోకంకి ఏం సంబంధము, ఈ లోకంలో ఏమి? మత్తయి సువార్త చూడండి 22వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చూద్దాం ఒకసారి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ ఒకటి గమనించండి, 2 రకాలైంది. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ దాసులు పోయినారు, అయ్యా మీరు రండి విందుకు అంటే వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ మెసేజ్ పంపిస్తున్నాడు, ఈ విందుకు మళ్ళీ రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కానీ కానీ నెక్స్ట్ 5th verse.
వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. చాలు. ఒకడేమో పొలంకు ఆ పని ఉన్నాం, బిజీ ఉన్నాం. నేను డాక్టర్ని, నేను చాలా బిజీ. నేను టీచర్, నేను చాలా బిజీ. లేకపోతే నేను ఇంకోటి, నేను చాలా బిజీ. నా అంత బిజీ పర్సన్ లేరు. వాళ్ళందరూ కూడా పిలువబడిన వాళ్ళే. ఏమైనారంటే వాళ్ళు దేవుని పిలుపును లక్ష్య పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన అనడానికి కాదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపలో వాడికి పొలం ఇచ్చిండు. వాడు ఏం చేసిండు? దేవుడు నాకు పొలం ఇచ్చిండు, నేను దేవునికి కృతజ్ఞతగా ఉండాలని మర్చిపోయి ఆ యొక్క రాజు పిలిచిన పిలుపుకు దాన్ని నిర్లక్ష్యం చేసి నేను పొలం చూసుకుంటాను వాడు వెళ్ళిపోయింది. ఆమేన్. నీకు ఈరోజు దేవుడు ఉద్యోగం ఇచ్చిండొచ్చు. ఉద్యోగం కాదు ముఖ్యం, నువ్వు ముందు ఒక క్రైస్తవునివి. దేవునికి నీ జీవితంలో ఒక పిలుపు ఉంది. ఆ పిలుపును నువ్వు గుర్తించాలా. నేను దేవుని పిలుపు ప్రకారంగా నేను జీవించాలి అనేది నీ మనసులో ఉండాలి. ఒకడేమో పొలానికి పోయిందంట, ఇంకొకడేమో మర్చంటైజ్, వాడు వర్తకత్వానికి పోయిందంట, వాడు కూడా ఇంకో బిజినెస్. ఈరోజు మనకి ఏదైనా ఉండొచ్చు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు ఏ ఉద్యోగం చేసే వ్యక్తివైనా, నువ్వు ఏదైనప్పటికీ డోంట్ థింక్ ఓన్లీ పాస్టర్స్ లేకపోతే వాళ్ళే పని చేయాలి. కాదు. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వీ హ్యావ్ ది కాలింగ్ ఆఫ్ గాడ్ ఆన్ అస్. ఆ కాలింగ్లో నువ్వు నడిస్తే నువ్వు సక్సెస్ఫుల్గా బ్రతుకుతావు. ఆ కాలింగ్ దాటిపోయినావంటే యూ వోంట్ బి సక్సెస్ఫుల్. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే పిలువబడినారు, కానీ వాళ్ళు ఒకడేమో పొలానికి పోయిండు, ఇంకొకడేమో వర్తకత్వానికి పోయిండు. అంటే వాళ్ళు ఆ విందుకు పోయినట్ట? పోలేదు. మనల్ని కూడా దేవుడు పిలిచిండు. చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఆ పని చేయాలి, ఈ పని చేయాలంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు. అయితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మరోసారి చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు మనం గమనిద్దాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను ఏర్పరచుకున్నాను మిమ్మల్ని. ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, నియమించినాను. ఇంగ్లీష్లో వాడే పదం ఆర్డైన్డ్ అంటాడు. యేసు ప్రభు ఊరికే పిలవడం కాదంట, పిలిచిన తర్వాత నీకు ఒక పని అప్పచెప్పి నిన్ను ఆ పనికి నువ్వు పని చక్కగా చేయడం కోసం నీ తల మీద చేయి పెట్టి నిన్ను ఆర్డైన్ చేసిండు. ఆర్డినేషన్ అంటే తెలుసా? ఒక పాస్టర్ ఆర్డినేషన్ అంటే ఏం చేస్తారు? అందరు పాస్టర్లు ఆయన మీద చేయి పెట్టింటారు. ఆ రోజు నుంచి ఆయన పాస్టర్ అంటే దేవుని అభిషేకం వాని మీద వస్తుందని. ఇక్కడ మనుషులు కాదు అభిషేకించింది నిన్ను. బాగా గమనించండి. మీరు అనుకోవచ్చు, నన్ను ఎవరండి అభిషేకించింది? దేవుడు అభిషేకించిండట. హల్లెలూయా. మనుషుల అభిషేకం మంచిదా, దేవుని మంచిదా? దేవుని అభిషేకం. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ చోసన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాదు, దేవుడు నిన్ను నియమించుడు, ఆర్డైన్ చేసిండు. నీ తల మీద చేయబెట్టి నీకు ఆయన ఇచ్చిన ఏ యొక్క కాలింగ్ అయితే ఉందో, నిన్ను పిలిచిన పిలుపును చక్కగా నువ్వు నిర్వర్తించాలని దేవుడు ఆ పని చేసి ఉంటున్నాడు. నీ మీద ఆర్డినేషన్ చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నన్ను ఎన్నుకోలేదు, ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేనే మిమ్మల్ని నియమించినాను. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ ఆర్డైన్డ్ యూ. దేనికి ఆర్డైన్ చేసిండు? యేసు ప్రభు చెప్పే మాట, నేను మీ మీద తల మీద చేయిపెట్టి నేను మిమ్మల్ని నియమించి ఉంటున్నాను. దేనికి నియమించినంట? దట్ యూ షుడ్ గో అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. నువ్వు ఫలించాలా. ఫలించడం అంటే ఏం ఫలించాలా బ్రదర్ అనుకుంటారు. ఫలించడం అంటే యూ షుడ్ గెట్ రిజల్ట్స్. నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ యూ షుడ్ గెట్ రిజల్ట్స్. అండ్ అవి మామూలు రిజల్ట్స్ కాదు, ఈసారి బాగా వచ్చి ఆ తర్వాత అట్లా కాదు. దే షుడ్ బి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. దట్ యూ షుడ్ బేర్ ఫ్రూట్ అండ్ దట్ యువర్ ఫ్రూట్ షుడ్ రిమైన్. అది నిలబడాల. ఆమేన్. అర్థమవుతుందా? యూ షుడ్ బేర్ ఫ్రూట్ అంటే, ఫలించాలంటే నువ్వు చేసే పని సఫలమవుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ అ సక్సెస్. ఇంకో మాటలో చెప్పాలంటే గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ దేవుడు నిన్ను నియమించుండు, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే హీ వాంట్స్ యూ టు బీ ఎ సక్సెస్ ఇన్ ఎవ్రీ వర్క్ దట్ యు డూ. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఒక సక్సెస్గా ఉండాలి అండ్ నీ సక్సెస్ నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇట్ ఈస్ వండర్ఫుల్ టు నో దట్ గాడ్ హెస్ చోజన్ మీ.
దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఐఎమ్ రియల్లీ సో గ్లాడ్. ప్రభా, ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకోకపోయి ఉంటే ఏంటి నా పరిస్థితి? ఆమేన్. ఆమేన్. గాడ్ వాంట్స్ us to produce results, ప్రొడ్యూస్ ఫ్రూట్స్. లోకంలో గాలికి చెదరగొట్టబట్టు పొట్టు వలె మనం ఉండకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ ప్రాస్పర్ అండ్ అవర్ ప్రాస్పరిటీ షుడ్ బి ఎఫెక్టివ్. అందుకే మనం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు అని. యోసేపు స్లేవ్, ఒక బానిసగా ఆ యొక్క ఐగుప్తుకు వచ్చిండు. బానిసగా వచ్చిండు, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ ఆయన్ని గమనించిండు. దేవుడు ఈయనకు తోడుగున్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లుచున్నాడు అనే విషయం పోతిఫర్కి అర్థమైంది. ఈ పిల్లోడు ఏం చేసినా సక్సెస్, అండ్ ఈ సక్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ సక్సెస్ ఉంది అని చెప్పి ఆయన వెంటనే ఏం చేసిండు, ఆయన ఇంటంతటికీ ఈ యోసేపును అధికారిగా పెట్టేసిండు. జోసెఫ్ని ఎక్కడ తీసుకుపోయి జైల్లో వేస్తే కూడా అక్కడ ప్రాస్పర్ అవుతా ఉన్నాడు. ఎందుకు? దేవుడు ఆయనకు తోడుగున్నాడు. గాడ్స్ అనాయింటింగ్ వాజ్ ఆన్ హిమ్. హల్లెలూయా. హల్లెలూయా. హి వాస్ బ్రింగింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. శ్రేష్టమైన ఆ రిజల్ట్స్ వచ్చేవి ఆయన జీవితంలో. అందుకే ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఎక్సలెన్స్ బయటపడలేదు. గమనించండి, యోసేపు రాజు అయిన తర్వాత ఆయన ఎక్సలెన్స్ బయటపడలేదు. ఆయన చిన్నతనం నుంచి, ఆయన ఒక బానిసగా బ్రతుకుతున్న సమయం నుంచే కూడా హీ వాజ్ అన్ ఎక్సలెంట్ మ్యాన్. ఆ ఎక్సలెన్సే ఆయనను రాజుగా చేసింది. హల్లెలూయా. దేవుడు కూడా మనలో ఆ ఎక్సలెన్స్ అనేది పెట్టి ఉంటున్నాడు. ఒక శ్రేష్టమైన గుణాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీకు ఏ పని అప్పచెప్పినా అది సక్సెస్గా బయటికి రావాలి. దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ అది. నేను మన మా మదర్ కోసం ఒక టీవీ చూస్తూ ఉన్నాను, టీవీ కోసం వెతుకుతున్నాను. ఐ వాస్ చెకింగ్ టీవీస్, చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఒక టీవీ కనిపించింది, సామ్సంగ్ అనే పదం. సామ్సంగ్ అంటూనే ఏమనుకున్నాను, ఇదే తీసేసుకుందాం. ఎందుకు? ఇట్స్ అ బ్రాండ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ వెల్. అర్థమవుతుందా? ఒక మనిషి చేసిన దాంట్లోనే దాన్ని చూస్తూనే ఇది బాగా పనిచేస్తుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం రేట్ ఎక్కువైనా కూడా ఇది బాగా పని చేస్తుంది. అర్థమవుతుందా? సో ఒక మనిషి చేసిన దాని గురించి మనం ఇంతగా ఆలోచిస్తున్నాం. అయితే ఈ వాక్యం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మరోసారి చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంగ్లీష్లో వీఆర్ గాడ్స్ వర్క్మెన్షిప్. ఐ లవ్ దిస్ వర్డ్, వర్క్మెన్షిప్. దేవుడు ఏం చేసిండు, నువ్వు యేసు క్రీస్తును అంగీకరించిన రోజున నిన్ను దేవుడు కొత్తగా తయారు చేసేసిండు. బ్రదర్, నేను ఎట్లున్నానో అట్లున్నాను కదా. నో, నీ స్పిరిట్ను దేవుడు మళ్ళోసారి రీక్రియేట్ చేస్తుంటున్నాడు. అంతకు ముందున్న వ్యక్తి వేరు, ఇప్పుడు వేరు. నవ్ నీ స్పిరిట్లో ఎబిలిటీస్ ఎక్కువైనాయి. యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నీ యొక్క ఆత్మలో నీ సామర్థ్యం ఎక్కువైంది. హల్లెలూయా. వీఆర్ గాడ్స్ వర్క్మెన్షిప్. అంతవరకు ఏదో తల్లిదండ్రుల ద్వారా పుట్టాం మన జీవం, కానీ ఇప్పుడు మనలో ప్రవహించే జీవం దేవుని జీవం అంటున్నది. ఆమేన్. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. అర్థమైందా? అంటే ద్రాక్షావళిలో ఏ సారం అయితే పోతూ ఉంటుందో తీగలలో ఏమొస్తుంది? అదే సారం వస్తుంది. ద్రాక్షావల్లి అని ఆ చెట్టు పేరు ద్రాక్ష చెట్టు అంటాం అనుకుందాం. ద్రాక్ష తీగ, ద్రాక్ష చెట్టు. ఆ తీగ పేరేమి? తీగ కూడా ద్రాక్ష. అర్థమవుతుందా? యువర్ నేమ్ ఈజ్ వన్ విత్ గాడ్ నవ్. యువర్ రిసోర్సెస్ ఆర్ వన్ విత్ గాడ్. ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ యూ. దేవుని జీవం నీలో ప్రవహిస్తుంటే నువ్వు ఎట్లా ఓడిపోతావు? హౌ క్యాన్ యూ బీ డిఫీటెడ్ ఇన్ లైఫ్? హౌ క్యాన్ యూ బీ అన్ అన్సక్సెస్ఫుల్ పర్సన్? హల్లెలూయా. ఓటమికి వీలు లేదు నీ జీవితంలో. యూ కెన్ నెవర్ బి డిఫీటెడ్ ఇన్ లైఫ్. ఆమేన్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, యు ఆర్ గాడ్స్ వర్క్మెన్షిప్. సామ్సంగ్ టీవీ కొన్నాక అది పనిచేయకపోవచ్చు, బట్ గాడ్స్ వర్క్మెన్షిప్, దేవుడు చేసినది
ఖచ్చితంగా పనిచేస్తుంది. హల్లెలూయా, Amen. ఆమేన్. Amen. యు విల్ వర్క్ సూపర్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నువ్వు చాలా బాగా పనిచేస్తావు. హల్లెలూయా, Hallelujah. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే నిన్ను ఏదో ఫ్యాక్టరీలో తయారు చేయాలి. దేవుడు నేను ఎక్కడ తయారు చేసిండంట? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ వర్క్మెన్షిప్. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ Christ జీసస్ Jesus. క్రైస్ట్. యేసు క్రీస్తులో నువ్వు తయారు చేయబడ్డావు. అండ్ యు ఆర్ క్రియేటెడ్ దేనికోసం? అంటూ గుడ్ వర్క్స్ అన్నారు. గుడ్ వర్క్స్ అంటే ఏంటవి? యు ఆర్ క్రియేటెడ్ ఫర్ సక్సెస్, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ప్రాస్పెరిటీ, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. Hallelujah. నువ్వు అభివృద్ధి కోసము, నువ్వు వర్ధిల్లటానికే దేవుడు నిన్ను తయారు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. యు కెన్ నాట్ బి డిఫీటెడ్ ఇన్ లైఫ్. నువ్వు ఓడిపోవటానికి వీలు లేదు. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ ఎవరైనా నీకేదైనా పనప్ప చెప్పారనుకోండి, ఎవరి దగ్గర అది ఫెయిల్ అయినా నీ దగ్గర అది సక్సెస్ అవ్వాల్సిందే. హల్లెలూయా, Hallelujah. ఆమేన్. సో నీ ఆత్మలో దేవుడు సక్సెస్ అండ్ ఎక్సలెన్స్ ఈ రెండింటిని పెట్టి ఉంటున్నాడు. ఒక శ్రేష్టమైన ఆ వ్యక్తిత్వము, రెండవది వచ్చేసి ఎప్పుడు విజయమే నీ జీవితంలో. హల్లెలూయా. Hallelujah. ఈ రెండు కూడా యేసు క్రీస్తులో మన స్వాస్థ్యం. విజయము అండ్ శ్రేష్టమైన ఆ యొక్క అంటే యువర్ లైఫ్ విల్ బి ఏ క్వాలిటీ లైఫ్. నువ్వు సబ్స్టాండర్డ్గా బ్రతకవు, చీప్గా బ్రతకవు. యూ విల్ లివ్ ఏ వెరీ గుడ్ స్టాండర్డ్ లైఫ్. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. అందుకే వీ షుడ్ ఈ యొక్క యోసేపు లాగా ఆ యొక్క ఎక్సలెంట్ లైఫ్ అనేది మన జీవితంలో ఉండాలి. ఆమేన్. Amen. అందుకే యోసేపు చూడండి, ఆ పోతిఫర్ భార్య వచ్చి యోసేపును టెంప్ట్ చేసింది. పండుకుందామంటే ఏమన్నాడు ఆయన? నా దేవునికి విరోధంగా నేను ఇట్లాంటి పని నేను ఎట్లా చేస్తాను? వాడి లైఫ్ స్టాండర్డ్ వేరు. హీ వాజ్ నాట్ లైక్ అదర్స్. ఆమె ఆఫర్ వేరే ఇంకొక పనునికి ఇస్తే వాడు పడుకునేటోడేమో, బట్ ఈయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది కాదు. నో 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 నో, ఐఎమ్ నాట్ ఫర్ దీస్ థింగ్స్. హల్లెలూయా. మై క్వాలిటీ ఈస్ డిఫరెంట్. నాకు ఒక సపరేట్ లైఫ్ ఉంది. హల్లెలూయా. Hallelujah. అండ్ దిస్ ఇస్ అ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క జీవం నాలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. Hallelujah. అందుకే గాడ్స్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద పని చేస్తున్నప్పుడు యు విల్ బికమ్ ఎన్ ఎక్సలెంట్ పర్సన్. హల్లెలూయా. Hallelujah. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును. చాలు అక్కడ ఉన్న పదం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందినప్పుడు. ఎవరికైనా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించినటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మన HFAM యూట్యూబ్ ఛానల్లో హోలీ స్పిరిట్ టంగ్స్ గురించి వాస్ట్గా నేను డిస్క్రైబ్ చేశాను. మంచి టీచింగ్స్ ఉన్నాయి. జస్ట్ విని అర్థం చేసుకోండి. యూ కెన్ బి బ్లెస్డ్. అయితే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం పొందిన వాళ్ళలో శక్తి కలదు అని ఉంది. ఆ శక్తి ఏంటి? ఒకసారి యాంప్లిఫైడ్ బైబిల్ చూద్దాం. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏం రాస్తారు చూడండి ఇంగ్లీష్లో. బట్ యూ షల్ రిసీవ్ పవర్, అబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ మైట్. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ శక్తి ఏంటంట? యూ విల్ హ్యావ్ ఎబిలిటీ, సామర్థ్యం. యూ విల్ హ్యావ్ ఎఫిషియన్సీ, అంటే ఇంతకు ముందు పనిచేసే దానికంటే ఇప్పుడు ఇంకా బెటర్గా చేస్తావు. అండ్ యూ విల్ హ్యావ్ మైట్, బలం. ఇప్పుడు సంసోన్ ఉన్నాడు. సంసోన్ జీవితంలో సంసోను బలాఢ్యుడు కాదు. బొమ్మలలో చాలా ఏదో బాడీ బిల్డర్ లాగా వేస్తారు. కాదు. నాకు తెలిసి సంసోన్ చాలా బక్క చిక్కిన ప్రాణి ఉంటాడు. పెద్ద జడలుండి వెరీ లీన్, 0 సైజ్ పర్సన్ లాగా ఉంటాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ కండలను బట్టి ఆయన ఏం చేయలేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి వచ్చినప్పుడు ఆయన 1000 మందిని చంపేసిండు. పెద్ద ఆ గేట్స్ ఎత్తుకపోతాడు. సిటీకి ఉన్న గేట్స్ ఎత్తుకొని పోయి కొండెక్కి దానిని పడేస్తాడు. గొప్ప కార్యాలు, సింహంని చంపిండు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఆయన కండలు ఉన్నాయి కాదు. ఆయన మామూలు నీలాంటి నాలాంటి మనిషే. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు హీ బికేమ్ ఏ మైటీ వారియర్. హల్లెలూయా. చాలా బలాఢ్యుడిగా తయారైపోయింది ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు అందుకే వాళ్ళు ఏమంటారు, ఈ బలానికి సీక్రెట్ ఎక్కడుంది అని అడుగుతారు వచ్చి. ఈ సంసోను ఇట్లా చేస్తున్నాడు, బలానికి సీక్రెట్. వాళ్ళు ఒకవేళ సంసోను ఆల్రెడీ కండలు పెంచిన వ్యక్తి అయితే వాళ్ళు ఏమనుకోవాలా? మనకి చాలా బలం ఉంది రోయ్, అంతేనా, మనకి చాలా బలం ఉంది, ఈ బలంతో వాడు చేస్తున్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఇంత బక్కటోడు ఇంతమందిని ఎట్లా చంపుతున్నాడు,
ఇంత బక్కటోడు సింహాన్ని చంపేస్తున్నాడు, ఇంత బక్కటోడు చాలా పెద్ద బరువైన గేట్స్ అవి, వాటిని ఎత్తుకొని కొండ మీదకి పోయి అక్కడి నుంచి పడేస్తాడు. ఎలా సాధ్యం? హల్లెలూయా. సో దట్ ఈస్ ది ఎఫిషియన్సీ, దట్ ఈస్ ది మైట్, దట్ ఈస్ ది ఎబిలిటీ. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నప్పుడు నీకు తెలియని అసమానమైన సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నువ్వు పనిలో ఉన్నప్పుడు, దేవుని కార్యంలో, నువ్వు దేవుని యొక్క కాలింగ్లో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన నీకు అవసరమైనప్పుడు అవన్నీ కూడా నీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. నాలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేస్తున్నాడు అనేది ఎప్పుడు గుర్తించాలి. నేను ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్. నేను దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తిని. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నాలో దేవుని జీవం ప్రవహిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు కాలింగ్, దేవుని యొక్క కాలింగ్లో ఉన్నావంటే నీకు ఘనతనిస్తాడు దేవుడు. నువ్వు దేవుని కాలింగ్లో నడుస్తున్న వ్యక్తివైతే దేవుడు నీకు ఘనతనిస్తాడు. లోకంలో మేము చూస్తుంటాం, కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ ఘనతను వాళ్ళు పొందుకోవాలని చూస్తుంటారు. మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కాలేజెస్లో, వాళ్ళే ఫోటోలు పెట్టుకుంటారు, వాళ్ళే మ్యాటర్ రాసుకుంటారు, వాళ్ళే పోస్ట్ చేస్తుంటారు. అందరి కింద కంగ్రాచులేషన్స్ లేకపోతే ఏదో ఉంటాయి కదా అవి. అంటే దే విల్ బి సీకింగ్ ది ప్రైజెస్ ఆఫ్ పీపుల్. ఎట్లన్నా కూడా మేము మంచి ఏమంటారు, అది ఘనత పొందాల మనుషులలో. కొందరు ఏమంటారు, వీళ్ళకి పని పాట లేదు అనుకుంటుంటారు. అర్థమైందా? అంటే మనుషుల ఘనత కోసం పాకులాడుతూ ఉంటారు. కానీ మీరు గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడి ఈ ఘనత పొందును. నీవు నీ ఘనత నువ్వు పొందుకోవాలంటే అది వేస్ట్ ఘనత. అది నువ్వే డబ్బులు ఇచ్చి, నువ్వే గజమాలలు తెప్పించుకొని, నువ్వే నాకు దండలేయండి చేస్తుంటారా? ఎలక్షన్ టైంలో విపరీతంగా డబ్బులు పంచి వాళ్ళ మీద ఏమంటారు, దండలు వేయించుకోవడం అన్నీ వాళ్ళే. ఖర్చు ఎవరిదంటే వాళ్ళదే. ఎవరి గురించి మనం మాట్లాడడం అనేది కాదు. అది ఘనత అనేది మనుషుల నుంచి వాళ్ళు వెతుకుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా. కానీ నువ్వు ఒకవేళ దేవుని కాలింగ్లో ఉన్నావంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు పిలిచిన పిలుపులో నువ్వు సరైన ప్లేస్లో, దేవుడు నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఆ ఘనత నీకు ఆటోమేటిక్గా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రవక్త ఉండే, యోనా అనే ప్రవక్త. యోనా మంచోడే, కానీ దేవుడు ఏమన్నాడు, ఆయన్ని నువ్వు నినవేకి పో అన్నాడు. నేను పోను, నేను తర్షీషు పోతా. పోయిండు. పోయేసరికి ఏమైంది, ఆ యొక్క షిప్లో ఉండేసరికి పెద్ద గాలి తుఫాన్ వచ్చేసింది. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది అసలు సీజన్ కాదు, అసలు ఇక్కడ తుఫాన్ వచ్చే టైం కాదు, ఏమి కాదు, ఎందుకు వచ్చింది అని వాళ్ళు అనుకున్నారు. వెంటనే వాళ్ళు అన్యజనులైనా వాళ్ళకి అర్థమైంది, మనలో ఎవడో ఒకడు తప్పు చేసినందుకు ఇక్కడ ద్వారం ఓపెన్ అయింది, మనందరం ఇబ్బంది పడుతున్నాం. అర్థమైందా? మీ బిహేవియర్స్లో కూడా ఏదైనా తేడాలు ఉంటే మీ ఇళ్ళల్లో నెగిటివ్స్ జరుగుతాయి. బాగా గమనించండి. మనమందరం వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ పీపుల్. వాళ్ళు ఆయన్ని లేపినరు, ఎట్లా పండుకుంటారా లేయి అంటే, వాళ్ళు లేచి తుఫాన్ చూసి ఇది నా వల్లనే వచ్చింది ఒప్పేసుకుంటాడు. మరేం చేయాలరా నిన్ను అంటే, నన్ను లోపల వేసేయండి, నన్ను సముద్రంలోకి వేసేయండి. అది ఘనతనా కాదు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోతున్నావు అనేది అందరికి అర్థమైపోయింది. అక్కడ నిన్ను లోపలేస్తే కానీ వాళ్ళు బాగుపడరు అనేది నీకు కూడా అర్థమైపోయింది. అర్థమైందా? సో నువ్వు దేవుని కాలింగ్లో నడవట్లేదు అనుకోండి, నువ్వు ఇతరులకు ఇబ్బందికరంగా తయారవుతావు, నీ ఇంట్లో వాళ్ళకు కూడా. అందుకే దేవుని కాలింగ్లో నడవటానికి, దేవుడు పిలిచిన పిలుపులో నడవటానికి శ్రద్ధ చూపించండి. యూ షుడ్ బి మైండ్ఫుల్. దేవుడు నన్ను పిలిచిండు. మీరు అనుకోవచ్చు, నన్నేం చిన్న పనులైనా కూడా, చిన్న పనులే కావచ్చు, చైర్లు వేసే పనులు ఉండొచ్చు, లేకపోతే క్లీన్ చేసే పనులు ఉండొచ్చు, అన్నీ కూడా కాలింగ్సే. మీరు అనుకోవచ్చు, ఈరోజు అన్న మైక్ పట్టుకొని బాగా చెప్తున్నాడని. ఒకప్పుడు రాక్వుడ్ స్కూల్లో వీ యూస్ టు హ్యావ్ ఫెలోషిప్. నేనే పోయి నీళ్లు కొట్టేవాడిని, నేనే పోయి నీళ్లు పట్టుకొని వచ్చి నీళ్లు కొట్టి ఊడ్చి క్లీన్ చేసి మళ్ళీ బెంచెస్ వేసి. అర్థమవుతుందా? ఐ డిడ్ దట్ వర్క్. అదేం తక్కువ కాదు. ఈరోజు కూడా ఐ కెన్ డూ దట్ వర్క్. మనము దేవుని కోసం చేసే ఏ పని కూడా తక్కువ కాదు, అది గుర్తించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ కానీ, దేవుడు నీకు ఇచ్చిన ఏదైనప్పటికీ కూడా, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని
దేవుని కోసం వాడాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు అది ఎప్పుడైతే చేస్తావో నీకు ఘనత అక్కడే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు నేను ఒక ఓపెన్గా చెప్తాను. అన్నా నువ్వేమన్నా నువ్వు డాక్టర్, చాలా మంది డాక్టర్లతో వేరే డాక్టర్లతో నాకు సంబంధం లేదు. నాకు స్టూడెంట్స్ దగ్గర కానీ ఇతర డాక్టర్ల దగ్గర కానీ నాకున్న మర్యాద అంతా కూడా నేను దేవుని యొక్క కాలింగ్లో నడుస్తున్నాను కాబట్టి నాకు మర్యాద, నాకు ఘనత. అర్థమవుతుందా? ఐ నో దట్, నాకు క్లియర్గా తెలుసు. నేను దేవునితో ఐడెంటిఫై అయ్యే వ్యక్తిని కాబట్టే నన్ను గౌరవిస్తారు. దేవుడే లేకపోతే నాకు గౌరవం లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. నా జీవితంలో దేనికి నేను అర్హుని కాదు. నాకున్న అర్హత అంతా యేసుక్రీస్తుని బట్టి నాకు వచ్చింది. హల్లెలూయా. అందుకే వీ షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్. నేను దేవుని వాక్యం చదువుతున్నానా, ఆ వాక్య ప్రకారంగా నేను ఆ కాలింగ్లో పోతున్నానా? దేవుడు కాలింగ్లో నడవడం అంటే నువ్వు ఫస్ట్ బైబిల్ బాగా చదవాలి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, ఈరోజు నీకేం మాట్లాడుతున్నాడు దేవుడు, ఈరోజు నీతో ఏం చెప్తున్నాడు, నువ్వు అది వినాలా. ఎట్లా వినాలా? కూర్చొని బైబిల్ చదువుకో. బైబిల్ చదువుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలా చేయాలనేది దేవుడు నిన్ను నడిపిస్తుంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని మనం సిన్సియర్గా ఏమంటారు, సిన్సియర్ను తెలుగులో ఏమంటారు, నిజాయితీగా హృదయమంతటితో దేవుని మనం ఎప్పుడైతే పని చేస్తుంటామో, ఆయన పిలిచిన పిలుపులో మనం ఎప్పుడైతే నడుస్తామో మన జీవితంలో ఇంకా వేరే ఏ నెగటివ్స్ అనేవి లేకుండా ఆయన చూసుకుంటాడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, సీక్ ye first the kingdom of God. మొదటిగా దేవుని రాజ్యం, లాస్ట్లో దేవుని రాజ్యం కాదు. నా పరిస్థితులు అన్నీ అయిపోయినా కొందరు అంటుంటారు, నేను రిటైర్ అయినాక నేను దేవుని పని చేస్తాను. రిటైర్ అయినాక నువ్వేంది చేసేది? ఇంకా విన్నారా ఎప్పుడన్నా? రిటైర్ అయినాక, నేను పన్నంతా అయిపోయినాక, రిటైర్ అయినాక ఇంకా అన్నీ అయిపోయింటాయి, నీకు అప్పుడు ఏముండదు చేయడానికి. రిటైర్ అయినాక కాదు, నీ యవ్వన కాలం అందే, నీకు ఊపిరి ఉన్నప్పుడే, ఇప్పుడు ఉంది నీకు ఊపిరి, చెయ్యి. నీకు ఏదైతే దేవుడిచ్చిందో సామర్థ్యం, నువ్వు ఏం చేయగలవో దాంట్లో దేవునికి నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఒక చెయ్యి పైకెత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎందుకు పుట్టించారో, ఈ భూమి మీద నన్ను ఎందుకు నాకు ఇంకా ఊపిరి పెట్టి ఉంటున్నారు, రాప్చర్ లోపల మీ పిలుపును నేను సంపూర్ణం చేయడానికి మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మీరు నా జీవితంలో కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున నేను ఈ రోజు తీర్మానం చేసుకుంటున్నాను. ఈ పిలుపులో నేను నడుస్తానని నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. యేసయ్య నామమున ఆమేన్. అదే విధంగా ఎవరైతే ఎక్కడైనా అనారోగ్యత కానీ ఏదైనా ఉంటే ఫెలోషిప్ ఈ యొక్క యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా మీ యొక్క ఎక్కడ అనారోగ్యత ఉందో అక్కడ చేతులు పెట్టుకోండి. ఐల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, మీరు ఇచ్చిన అధికారం బట్టి వీరి ముందు నేను నిలబడి తండ్రి, మీ యొక్క ప్రతినిధిగా, మీ యొక్క యాజకుడిగా నాయన, నేను వీరి మీద పనిచేస్తున్న ప్రతి అనారోగ్యపు శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తున్నాను తండ్రి. ఇప్పుడే వెళ్ళిపోను గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో ప్రభా, ఆర్థిక కొరతలో ఉంటున్నారు తండ్రి, యేసుక్రీస్తు ఆ కొరతను కొట్టివేస్తున్నాం తండ్రి. సమృద్ధిని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. మా సబ్స్క్రైబర్స్లోనైనా ఎవరికి కూడా నన్ను అప్పులు ఉండడానికి వీలేదని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.